మొట్టమొదటిగా కాశీలో ఈ గుడి ఉంది, వారాహి గుడి అని చెప్పేసి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను తెలుసుకోవడం జరిగింది. అలాగే మనం కొన్ని పురాణాల్లో కూడా చదివాం. ఆవిడ కాశీ నగరానికి క్షేత్రపాలకురాలు. ఈవిడ రాత్రి అంతా మెలుకు ఉండి మొత్తం కాశీ అంతా తిరిగి అక్కడ ఎవరెవరు ఏ తప్పుడు పని చేయాలనుకున్నా వాళ్ళందరినీ శిక్షిస్తూ ఆ కాశీ నగరాన్ని అంతా కూడా సంరక్షిస్తూ ఉంటుంది. అప్పుడు అటువంటి సందర్భంలో ఆ తెల్లవారుజామున రాత్రి అంతా మెలుకు ఉంటుంది ఆవిడ, పగలంతా పడుకుంటుంది. ఆవిడ తిరిగి తన ఇంటికి వచ్చి సేద తీరేటటువంటి టైం ఏంటంటే తెల్లవారిన దగ్గర నుంచి 3 గంటల మాత్రం మనకి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత ఆమె శయనిస్తుంది. అందుచేత ఆ గుడి దర్శనం కూడా తెల్లవారి 5 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే మనకి దర్శనం జరుగుతూ ఉంటుంది. అది కూడా ఆ గుడి మామూలు గుడిలాగా పైన ఉండదు. ఆవిడ డైరెక్ట్గా మనం చూడటం జరగదు. ఆవిడ పాతాళ లోకంలో ఉండటం జరుగుతుంది. ఆ గుడి మామూలుగా సమానంగా ఉంటుంది, కిందకి ఇలా ఉంటుంది, గదిలా ఉంటుంది, అందులో ఉంటారు ఆవిడ. ఆవిడ ఉగ్ర రూపం కూడా అందరూ చూడలేరు, చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అందుచేత ఆవిడని దర్శించుకోవాలి అన్నట్టయితే ఆ 3 గంటల్లోనే వెళ్ళాలి. వాళ్ళు అక్కడ దానికి కొన్ని రంధ్రాలు పెట్టారు పైన, ఆ స్లాబ్ మీద నుంచే మనం చూడడం జరుగుతుంది. కొంతవరకే స్పష్టంగా మిగతా గుళ్ళల్లో దేవుణ్ణి చూసినంతగా మీరు డైరెక్ట్గా రంధ్రాల నుంచి మొత్తం కనబడతాయి.